రాష్ట్రంలో అనేక యూనివర్సిటీలు ఉన్నాయి. అవి తెలంగాణ యూనివర్సిటీ, జేఎన్ యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, మహిళా యూనివర్సిటీ, చాకలి ఐలమ్మ అంటే చిట్యాల ఐలమ్మ కోటి మహిళా ఉమెన్స్ యూనివర్సిటీ, ఇట్లా అనేక రకాల యూనివర్సిటీలు ఉన్నాయి. వృత్తి విద్యా కోర్సులకు సంబంధించినటువంటి, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కోర్సులు ఉన్నాయి, అదే యూనివర్సిటీలు ఉన్నాయి. వృత్తి విద్యకు సంబంధించినటువంటి యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇట్లా దాంతో పాటు దూర విద్యకు సంబంధించినటువంటి యూనివర్సిటీలు కాకుండా టన్నుల కొద్దీ దూర విద్యకు సంబంధించినటువంటి ఆన్లైన్ యూనివర్సిటీలు అనేక ఉన్నాయి, ఆన్లైన్ విద్యను అభ్యసించేటువంటి. ఈ నేపథ్యంలో డైరెక్ట్ విద్యకు సంబంధించి కాలేజ్ రెగ్యులర్గా నడిచే వాటికి సంబంధించి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సంబంధించి మనం చూసుకున్నప్పుడు ఓయూ అంటాము, ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి. దీనికి సంబంధించి ఇది నాటి వందే మాతరం, అవును మాతరమే, మీ తరం కూడా వందే మాతరం ఉద్యమం దగ్గర నుంచి, మన 40 దశకంలో వందే మాతరం ఉద్యమం దగ్గర నుంచి మన జరిగినటువంటి 2001 ప్రాంతం నుంచి జరిగినటువంటి మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు కూడా ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమాలకు పెట్టింది పేరుగా. ఇక్కడ అనేక రకాలైనటువంటి సామాజిక వర్గాలు, కులాలకి, మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు అదొక వేదికగా అక్కడ నుండి చదువుకోవటం, అక్కడ నుంచి ఉద్యమాల్లో పాల్గొనటం మనం చూస్తూ ఉన్నాం. సో అటువంటి యూనివర్సిటీలో అధ్యాపకుల పోస్టులు భర్తీ చేయకుండా 10-15 సంవత్సరాలు అవుతూ ఉంది. సో దాదాపు 75 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నియామకాలు ఇగో అదిగో చేపడతామని కాలయాపన చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఏదో ఒక నోటిఫికేషన్ ఇచ్చామన్నట్టుగా ఉంటుంది. అది నామాత్రంగా కంటితుడుపు చర్య తప్ప పర్మనెంట్ సొల్యూషన్ లేదు. 1000 కోట్లు ఇస్తున్నటువంటి రేవంత్ రెడ్డి మరి బిల్డింగ్లకి ఇస్తున్నారంటే మరి అధ్యాపకుల పోస్టులు కూడా భర్తీ చేస్తే రాబోయే 30 సంవత్సరాలు అది బాగుంటుంది అనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. సిలబస్ లేకుండా పరీక్షలు నిర్వహించడం, సబ్జెక్టుల వారీగా నిర్వహించే పరీక్షల అభ్యర్థుల మార్కుల ఆధారంగా కాకుండా హాజరైన ప్రతి విద్యార్థిని ఇంటర్వ్యూకి పెట్టడం జరిగింది. అసలు పెట్టిన పరీక్షకి ఎన్ని మార్కులు కేటాయించారు, పీజీ పిహెచ్డీతో పాటు సెట్ నెట్ వాటికి ఏంటి కేటాయించారంటే స్పష్టం ఉండదు. రీసెర్చ్కి సంబంధించి, పీజీ కోర్సులకి వీటికి సంబంధించి ఇట్లాంటి పరిస్థితులు. అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులు కూడా యూనివర్సిటీ పరిధిలోనే ఉంటాయి. అదొక రకంగా ఉన్నది ఉస్మానియా యూనివర్సిటీ పరిస్థితికి సంబంధించి. అది కొన్ని జిల్లాలకే ఎక్కువ సీట్లు వచ్చినట్టుగా కూడా అనిపిస్తూ ఉంటుంది. నల్గొండ జిల్లాలో లేకపోతే హైదరాబాద్ సెంటర్లకు సంబంధించినట్టుగా పరిస్థితి మనకు కనపడుతూ ఉంటుంది. తెలంగాణ అందరికీ జంక్షన్ లాగా అదేమీ అనిపించదు మనం చూసినప్పుడు. సో ఇట్లాంటి పరిస్థితులు అన్నీ ఉన్నాయి. పిహెచ్డీ పూర్తి చేసి సెట్ నెట్ అర్హత సాధించినటువంటి వారికి కాకుండా సామాజిక సమీకరణాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసినట్టుగా ఉందనేది కూడా ఒకటి ఉన్నది. సో రిజర్వేషన్స్ ఇవ్వాల్సిందే, దాంట్లో తేడా ఏం లేదు, ఖచ్చితంగా అది కొనసాగాల్సిందే. ఇక తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లాంటిది ఉస్మానియా యూనివర్సిటీ, దాన్ని ఎవరు కాదని లేరు. 1000 కోట్లు నిధులు మంజూరు చేస్తున్నట్టున్నారు. అది కాగితాలకే కాకుండా జీవోలు విడుదల చేసి ఖచ్చితంగా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ కంప్లీట్ చేసేసేయాలి 1 year లోపు. మళ్ళీ వస్తే మళ్ళీ ఇంకొక అవసరాలు వస్తాయి రాష్ట్ర ప్రభుత్వానికి. అసలే అప్పులో తెలంగాణలో మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ అప్పులు పాలు చేశారు. మళ్ళీ రేపు మాకు ఇబ్బంది అయింది. ఇక నియామకాలకు సంబంధించి బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం, బ్యూరోక్రటిక్ విధానాలు ఉంటున్నాయి అనేది ఆరోపణలు ఉన్నాయి. సో దీన్ని సరి చేసుకుని ముందుకు పోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా చేస్తూ చూడాలి. భర్తీకి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం యూనివర్సిటీ అధ్యాపక పోస్టుల భర్తీకి సంబంధించి జీవో నెంబర్ 21 తీసుకొచ్చింది. జీవోలు 100 మార్కులకు గాను డిగ్రీ పీజీలతో పాటు పిహెచ్డీ మార్కులు కూడా కామన్గా ఉండేది. అది దానికి బయట వాళ్ళకి అది చిత్రంగా ఉండొచ్చు, కానీ అక్కడ యూనివర్సిటీ నామ్స్ అండ్ జెండర్స్ ప్రకారమే నియమ నిబంధనల ప్రకారమే వెళతారనేది మనకి స్పష్టమవుతా ఉంది. సో నెట్ ఉత్తీర్ణత, సెట్ ఉత్తీర్ణత, మార్కులు కేటాయించడం, సో ఇట్లాంటి పరిస్థితులు అన్నాను. రాష్ట్ర స్థాయిలో నిర్వహించే సెట్తో పోలిస్తే కొంత కఠినంగా ఉంటుంది ఇది. కనీసం ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 21 ప్రకారం పార్ట్ టైం అధ్యాపక నియామకాలు భర్తీ చేయకపోవడంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది. సో పారదర్శకంగా రిక్రూట్మెంట్ చేయాలి. యూజీసీ నామ్స్ అండ్ జెండర్స్ పాటిస్తారు. నెట్ సెట్ పిహెచ్డీ వంటి అర్హతలను కూడా బేస్ చేసుకుని ముందుకెళ్ళాలి. వేలాది మంది విద్యార్థులు జేఆర్ఎఫ్ నెట్ ఉత్తీర్ణతో పాటు పిహెచ్డీ పూర్తి చేసి అధ్యాపక ఉద్యోగాల కోసం కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అసలు పర్మనెంట్ భర్తీలు చేయండి, పార్ట్ టైము కాంట్రాక్ట్ బేసిక్ ఎందుకు అర్థం కాదు. సో 30 ఏళ్ళు నడుస్తుంది కదా. సో ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎంపిక చేసినటువంటి వాళ్ళకి సంబంధించి మెరిట్ ఆధారంగా ఎలక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. జీవో నెంబర్ 21 కొన్ని మార్పులు చేయాలని నిరుద్యోగ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యూనివర్సిటీని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. యూజీసీ నియమ నిబంధనలకు అనుగుణంగా ముందుకెళ్లాల్సిన పరిస్థితి అనేది కూడా ఇలా మనకి వినపడుతున్నటువంటి మాటల్లో వినపడుతుంది. సో నిరుద్యోగ పునరావాస కేంద్రాలుగా మిగిలే అవకాశం ఉన్నది తప్పితే సిస్టమేటిక్గా వెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నది. సో అన్ని యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న వేలాది ఉద్యోగాలు కాకుండా 450 అధ్యాపక పోస్టులను కూడా మాత్రమే భర్తీ చేస్తారని, ఖాళీగా ఉన్న ఉద్యోగాలని భర్తీ చేయాలి. నీళ్లు నిధులు నియామకాలు తెలంగాణ ఉద్యమం ఉద్దేశం అది కదా. సో ఆ విధంగా ముందుకెళ్ళాలి. సో దాంతోపాటు నిరుద్యోగులు మిగిలిన పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఎన్ని భర్తీ చేస్తారు,
యూనివర్సిటీ అధ్యాపకుల్ని భర్తీ చేసినప్పుడే అట్టడుగు వర్గాలకి బీసీలకి భోజనాలకు ఉపయోగం జరిగింది అనేది బీసీ బహుజన సమాజం భావిస్తూ ఉంది. రాష్ట్రానికి కూడా అదే ప్రధానం. రాజ్యాంగ మౌలిక సూత్రాలకు లోబడి పారదర్శకంగా రాజకీయాలకి ఆశ్రిత పక్షపాతానికి అతీతంగా ఖాళీ పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం నేను తెలియజేసుకుంటూ, పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో నేను తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, మీ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ పెద్దలారా మిత్రులారా.